రైట్, మనం చూడొచ్చు చాలా స్పష్టంగా రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావు అనేటువంటి ఒక కామెంట్ నారా లోకేష్ ఎంత ఇన్సెన్సిటివ్గా ఉందో. నారా లోకేష్ సంబంధించినటువంటి ఈ ట్వీట్, ఇతను చంద్రబాబు నాయుడు కొడుకు, ఒక పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి అని చెప్పుకుంటారు. నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్ ఒక ముఖ్యమంత్రి పైన దాడి జరిగితే, ఒక ముఖ్యమంత్రిపై దాడి జరిగి తీవ్రమైనటువంటి గాయమై రాష్ట్రం మొత్తం ఆందోళన ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి ఒక కామెంట్, నారా లోకేష్ చేసినటువంటి కామెంట్ పై నెటిజన్లు మాత్రమే కాదు సామాన్య జనంలోనూ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమవుతోంది. కనీసం మానవత్వం చూపకుండా, కనీసం సానుభూతి చూపకుండా పూర్తిగా దాన్ని ఒక ట్రోల్ చేయడానికి, లేదంటే తనకున్నటువంటి అజ్ఞానాన్ని ప్రదర్శించడానికి నారా లోకేష్ ఇటువంటి ట్వీట్ చేశారంటూ అటు నెటిజన్లు, ఎట్ ద సేమ్ టైం ఆయన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే చాలామంది ఒక విధంగా అసహించుకుంటున్నటువంటి వాతావరణం చూస్తున్నాం. నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్పై తీవ్రమైనటువంటి ఒక ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కేవలం నారా లోకేష్ మాత్రమే కాదు, జనసేన సైతం ఆ పార్టీ సేనాని సైకో వ్యక్తిత్వాన్ని ప్రదర్శించింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు జగన్పై హత్యాయత్నం ఘటనను నాటకం అన్నట్లుగా చిత్రీకరించారు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్, అస్సలు స్క్రిప్టెడ్గా అనిపించట్లేదు అని కామెంట్ చేస్తూ తన ట్విట్టర్ ఎక్స్ అకౌంట్లో పోస్ట్ పెట్టారు. ఆ కామెంట్ కూడా మనం చూస్తున్నాం. నాగబాబు చేసినటువంటి కామెంట్ ఇది. నిన్న రాత్రి ఆయన కామెంట్ చేశారు, కానీ ఏం జరిగిందో, ఆయనకు భయం వేసిందో, లేదంటే ఆయన చేసినటువంటి తప్పు గురించి చాలామంది విమర్శించిన తర్వాతను ఆ తర్వాత ఈ ట్వీట్ను ఆయన తొలగించడం జరిగింది. ఆయన అధికారికమైనటువంటి ఎక్స్ ఖాతా నుంచి వచ్చినటువంటి ట్వీట్. అంటే ఒక మనిషి ఇన్సెన్సిటివ్, చెప్తున్నాను, రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, కానీ ఈ విధంగా ఒక మనిషి ప్రాణం తీయడానికి, హత్య చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సమయంలో ఆయనను విమర్శిస్తూ దాన్ని నాటకం అంటూ చెప్పేటువంటి ఒక ప్రయత్నము ఎంత ఇన్సెన్సిటివ్. అంటే సున్నితత్వం అనేటువంటిది తెలియని వాళ్ళు, ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో తెలియని వాళ్ళు చేసినటువంటిది. ఆ తర్వాత ఎవరైతే మొత్తం నాగబాబు తన ట్వీట్ను డిలీట్ చేసి కొత్తగా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటిదో మనం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి అప్రజాస్వామికమైనటువంటి చర్య. జనసేన ప్రధాన కార్యదర్శిగా నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శలు ఉండొచ్చు, కానీ ఇలా భౌతికంగా దాడి చేయడం హేయమైన చర్య, చట్టరీత్యా నేరం. పోలీసు వారు ఈ దాడికి పాల్పడిన దుండగులపై శిక్షించాలి అనేటువంటి ఒక ట్వీట్ ఆయన చేశారు. సో డెఫినెట్గా మనం చూడొచ్చు, ముందు చేసినటువంటి ట్వీట్ పై చాలా ఆగ్రహం వచ్చింది. అటు జన సైనికుల నుంచి, చాలామంది ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళ నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యమంత్రిని వేలాది మంది జనం మధ్య హత్య చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఆయన పైన హత్యాయత్నం జరిగింది. ఒక ఎయిర్ గన్తో దాడి జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆ తర్వాత ఆయనను హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా ట్రీట్మెంట్ జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఏ విధంగా ఒక పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు ఇంత నీచ రాజకీయాలు చేస్తున్నారు? వీళ్ళు ఇద్దరు మాత్రమే కాదు, చాలామంది ఇలాంటి తెలుగుదేశం పార్టీ, జనసేన నుంచి ఇటువంటి కామెంట్లు చేశారు. దీన్ని రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేశారు.